సో ఆడి లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం వెక్టార్ అదే వెక్టార్ అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఇట్ కెన్ స్టోర్స్. వెక్టార్ అంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఇట్ కెన్ స్టోర్స్ అంటే దాని యొక్క సైజ్ని మెన్షన్ చేయడానికి వెక్టార్ అంటారు. ఆ ఎగ్జాంపుల్ ఓకేనా. సో ఏ అంటే 1 కానీ ఆర్ 0 కానీ స్టోర్ అవుతుంది. ఇప్పుడు 1 అంటే ఒక బిట్టే స్టోర్ అవుతుంది. ఒక బిట్ కాకుండా మల్టిపుల్ బిట్స్ స్టోర్ అవ్వాలి అంటే దాన్ని వెక్టార్గా రిప్రజెంట్ చేయాలి. వెక్టార్ అంటే ఏంటి? ఆ సైజ్ ఎంత ఉందో ఈ పక్క మెన్షన్ చేయాలి. దీనికి ఈ ఆల్ఫాబెట్కి లెఫ్ట్ సైడ్ మెన్షన్ చేయాలి. సో అంటే ఇట్లా రిజిస్టర్ ఓకేనా ఇలా మెన్షన్ చేయాలి. అంటే ఇది 3 బిట్స్ తీసుకుంటారు. A0గా A1గా A2గా 3 బిట్స్ సైజ్ తీసుకుంటారు. ఇచ్చేటప్పుడు మనకి ఇలాంటి పదం లేదు. ఇచ్చేటప్పుడు ఏ అంటే మనం వాడాలి. ఎప్పుడు ఈ పదం వాడాలి. జస్ట్ డిక్లరేషన్ అప్పుడే ఈ సైజ్ ఎంత మెన్షన్ చేస్తాం అంతే. ఇంకా అప్పుడు ఎప్పుడు వేరియబుల్ వాడే ఏ అంటే మీరు ఏంటంటే ఓకేనా 3 బిట్స్ 0 0 1 అని డేటా ఇచ్చుకోవచ్చు. డిక్లరేషన్ అప్పుడే సైజ్ మెన్షన్ చేస్తాము. మళ్ళీ ఎక్కడ మెన్షన్ చేయము. ఓకే మీరు ఒకవేళ 3 బిట్స్ వస్తారు. ఇప్పుడు నేను అయినా 1 బిట్టే వాడుకుంటా అంటే మిగతా బిట్స్ అంటే డిఫాల్ట్ 0 ఉంటుంది. సో అది ఇదే ప్రాసెస్. సో దిస్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ విడ్త్. విడ్త్ అంటే ఎంత ఎట్లా ఉండాలి. దిస్ ఈజ్ యువర్ విడ్త్. ఎన్ని బిట్స్ ఉండాలి ఈ విడ్త్ ఎక్స్ప్లెయిన్ చేసేది మనకు వి కాల్ ఇట్ as వెక్టార్. దిస్ ఈజ్ కాన్సెప్ట్ ఇస్ ఫర్ వెక్టార్. సింగిల్ బిట్ ని అని మీకు అలగేట్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ స్కేలార్. అంటే ఇలా మెన్షన్ చేయగలిగిన అవసరం లేదు. మెన్షన్ ఏం చేయలేదు దట్ ఇస్ కాల్డ్ స్కేలార్. బై డిఫాల్ట్ ఇట్ విల్ స్టోర్ అట్లీస్ట్ 1 బిట్ అంతే. సో అలాగే సెకండ్ థింగ్ ఇస్ అరే. ఇప్పుడు ఈ బిట్ అలగేట్ అయితే అంటే ఇట్లా అంటే ఏ ఎన్ని కావాలి. సో వాట్ ఈస్ అరే అంటే మీరు అనుకున్న ఒక వస్తువుని ఓకేనా అలాంటి డిఫరెంట్ నేమ్స్ పెట్టాలి. సింగిల్ నేమ్స్ పెట్టగలిగితే దట్ ఇస్ కాల్డ్ అరే. అంటే ఇప్పుడు దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్స్ నే నాకు 3 వెక్టార్లు కావాలి ఓకేనా. సో దట్ ఈస్ 2:1 సైజ్ లో ఏ కావాలి, బి కావాలి, సి కావాలి. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ 3 నేమ్స్ అంటే 3 వేరియబుల్స్ మనకు కావాలి కాబట్టి సింగిల్ నేమ్ అంటే ఏ అనే నేమ్ తోనే 3 తీసుకురావచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ దిస్ ఇది వెక్టార్ ఫామ్ రాస్తాను. దిస్ ఇస్ వెక్టార్ ఫామ్. ఇప్పుడు అదే ఫామ్ లో రాయడం అంటే జస్ట్ దీన్ని ఏది నాకు ఓన్లీ ఇట్లా 3 కావాలని మెన్షన్ చేయాలి. And here the width remains 3 but names 3 రాయగానే ఇలా ఒక సింగిల్ నేమ్ రాసుకోవచ్చు. మీకు అక్కడ ఏం చెప్పిందో సి ప్రోగ్రామ్ లో నాకు తెలియదు. వెక్టర్ అరే అంటే మల్టిపుల్ నేమ్స్ వాడకుండా సేమ్ డేటా సింగిల్ నేమ్ వాడాలి అరే. ఇట్లా ఈ 3-4 పేర్లు మనం అవాయిడ్ చేసి సింగిల్ నేమ్ పెట్టుకున్నాం. సింగిల్ నేమ్ ఎలా వచ్చింది సార్ అంటే దీనిలో మనం అంటారు ఈ సైజ్ 2/0 కి a/0 అని ఒకటి 2 సైజ్ కి a/1 అని ఒకటి a/2 అని ఒకటి ఇట్లా బాగా అదే కాన్సెప్ట్ లాగా ఉంటాయి. కానీ దాని అంటే ఈ సైజ్ ఉంటుంది అండ్ ఇన్ అదర్ మోడ్స్ దీన్ని ఇప్పుడు 3 సైజ్ అని అనుకో ఇలా 3 పెట్టి షో చేస్తాం. 3 కావాలనుకుంటే ఇది ఇట్లా 3 వస్తాయి. ఇప్పుడు ఏ బి సి 3 వేరియబుల్ ఇట్లా స్టోర్ చేసుకోవాలి ఓకేనా. మన సింగిల్ నేమ్ a/0 a/1 a/2 వేరియబుల్స్ కి ఎక్కువ నేమ్స్ వాడకుండా సింగిల్ నేమ్ వాడాలి అదే అంటారు. అంతకన్నా ఎక్కువ ఆలోచించండి. అదే అంటే సింగిల్ నేమ్. బట్ ఓన్లీ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ వచ్చి మెమరీలో అవి కంటిన్యూస్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ కిందికి రాదు వెంటనే. ఇప్పుడు ఏదో ఒక 3 బిట్స్ ఇదో 3 బిట్స్ ఇదో 3 బిట్స్ కిందికి రాదు. సో ఇది ఎక్కడో తెలిస్తే ఆటోమేటిక్గా ఈ లొకేషన్ మనం వెళ్ళచ్చు. అదే ఇప్పుడు మీ వీధిలో ఒక స్ట్రీట్ లాగా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు ఒక హౌస్ లో ఓకేనా సమ్ ఏ అనే పర్సన్ ఉంటాడు. సెకండ్ హౌస్ లో బి అనే పర్సన్ ఉంటాడు. థర్డ్ హౌస్ లో సి అనే పర్సన్ ఉంటాడు. అట్లా 10 హౌస్ లో ఏ బి సి డి అని 10 దాకా పెట్టారు నేమ్స్ పెట్టారు. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ అంతా పెట్టాల్సిన అవసరం లేదు కదా ఓకేనా. ఇది ఏ వాళ్ళు ఉండే హౌస్ బిది అంటారు. అసలు ఒక సుబ్బారావు అంటారు. సుబ్బారావు ఎల్లారావు పుల్లారావు అవునా. సో ఎల్లారావు పుల్లారావు ఎంతమంది రావులు ఉన్నారు మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఆ సుబ్బారావు ఉండేది ఇది అంటే చాలు. అంటే అక్కడికి వెళ్ళారంటే మీరు ఇట్ ఈస్ ఈజీ టు గెట్ ది నెక్స్ట్ పర్సన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రిమెంబరింగ్ ఆల్ ద పీపుల్ యు ఆర్ ట్రైయింగ్ టు రిమెంబర్ ఓన్లీ వన్ పర్సన్ అండ్ నేమింగ్ ఇట్ as a whole street. సుబ్బారెడ్డి కాలనీ అనుకుంటే కదా కాలనీ అంటారు. కాలనీ అంటే అక్కడికి వెళ్తే ఆ కాలనీ మీద మీరు ఎత్తుకోవచ్చు మీకు కావాల్సిన ఎత్తుకోవచ్చు. సో పేర్లు ఎక్కువ మంది మీరు మెమరీలో గుర్తుపెట్టుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టినా అక్కడికి వెళ్ళి ఎత్తుకోవడం. మనకి ఇప్పుడు ఒక నా నేమ్ ఉంది క్లాస్లో ఈసీఈ సెక్షన్ అంటే అందరం కావాలి. దాన్ని 78 మంది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వచ్చి ఎవరు కావాలి వాళ్ళు ఎత్తుకోవచ్చు. బట్ ఇక్కడికి వస్తే ఒక అడ్వాంటేజ్
అడ్వాంటేజ్. ఇక్కడ వరుసగా కూర్చుంటాం మీరు, సో ఇక్కడ మిమ్మల్ని ఎత్తుకోవచ్చు కావాలి, ఒక పర్సన్ పేరు తెలిసినందుకు ఆ పక్క నుంచి ఎత్తుకోవచ్చు. సో అలాగే ఇక్కడ ఏంటి, ఇది తెలిస్తే మీకు ఈజీగా నెక్స్ట్ డైమెన్షన్ తీసుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. వెక్టర్ అంటే వాడు ఎంత లావు ఉంటాడు, వాడు విడ్త్ ఎంత, వాడి సైజ్ ఎంత. సరే మీ ఒక ఏజ్ గ్రూప్ లాగా అనుకోండి, ఇప్పుడు మీ క్లాస్ ఏజ్ గ్రూప్ ఎంత, ఈసీ అన్నాడు ఏజ్ గ్రూప్ ఒక 89, 70 ఒక యావరేజ్ తీసుకుంటాం. అట్లే బీటెక్లో ఈసీ అంటున్నాడు ఒక 20 అని యావరేజ్ తీసుకుంటాం. సో ఆ విడ్త్ అంటే హౌ మనీ ఏజ్ ఎంత ఉంటుంది అనేది మారుతుంటుంది. సో విడ్త్ చెప్పేది వచ్చి మీకు వెక్టర్ విడ్త్. అలాంటి విడ్త్లు ఎన్ని కావాలని చెప్పేది వచ్చి అరే. జస్ట్ అరే అంటే జస్ట్ డిఫరెంట్ నేమ్స్ లో కూడా సింగిల్ నేమ్ ఉంది. ఓకే, సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఎలా చేస్తాం అరేకి, అరే ఎప్పుడు డిక్లేర్ చేసినప్పుడు అరేకి ఏం చేస్తాం, పేరు ఉంటుంది కదా ఇక్కడ ఏ అని నేమ్ ఉంది కదా, దీని తర్వాత ఎన్ని కావాలో రాస్తాం. వెక్టర్ గా రాస్తాం దీని పేరుకి, దీని ముందు ఎన్ని కావాలో రాస్తాం. డైమెన్షన్ ఫాలోడ్ బై నేమ్, ఇక్కడ నేమ్ ఫాలోడ్ బై డైమెన్షన్. అదేనా అయిపోతాడు. ఇది డిక్లేర్ యూజింగ్ కీవర్డ్, మామూలుగా రిజిస్టర్ కీవర్డ్ వాడతాం. ఇంటిజర్ టైప్ డెవలప్మెంట్ చేస్తాం. ఇక్కడ ఏమైతే ఫాలోడ్ బై ఫస్ట్ అరే నేమ్ ఉంటుంది, మళ్ళీ ఎన్ని కావాలో ఉంటుంది. ఈ పక్కన డిక్లేర్ యూజింగ్ కీవర్డ్స్ ఏముంటుంది, ఫస్ట్ ఏముంటుంది విడ్త్ ఉంటుంది, తర్వాత వెక్టార్ నేమ్ ఉంటుంది. సో దట్స్ ద ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ మీరు ఓన్ డ్రా చేసుకోవాలి. దానికి మీకు అర్థం కావడం కోసం ఇది పాయింట్ చెప్పారు కదా, ఒక ఎగ్జాంపుల్ రాయండి. ఇది అంటే రిజిస్టర్ అరే అనే తర్వాత విడ్త్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ రిజిస్టర్ విడ్త్ ఏదో నేమ్ పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, అరే అంటే పైన ఎలిమెంట్ వేరు కింద ఎలిమెంట్ వేరు, పైన ఎలిమెంట్ వేరు కింద ఎలిమెంట్ వేరు కదా, అవునా కదా అరే. బట్ వెక్టర్ అంటే సింగిల్ ఎలిమెంట్. నువ్వు లావెంత చెప్తున్నావు అంటే మనిషి ఒకటే కదా, బట్ ఇక్కడ మనిషి వేరు. అరే అంటే పైన కూర్చోంటాడు, కింద కూర్చోంటాడు, ముగ్గురు కూర్చోంటారు. సేమ్ సుబ్బారావు ఎగ్జాంపుల్ తీసుకోండి. సుబ్బారావు ఎలా మన ముగ్గురు వాళ్ళు, ఇక్కడ సుబ్బారావు ఎంత లావు ఉంటాడో చెప్తున్నావు జస్ట్ వెక్టర్. సో ఇక్కడ అరే లైఫ్ వస్తుంది మీకు, ఇట్ ఈస్ మల్టిపుల్ ఎలిమెంట్స్, ముగ్గురు ఉంటారు. ఏముంటారు బట్ స్పెసిఫిక్ అంటే వాళ్ళు ఉన్నది. ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ ఒకటే విత్ స్పెసిఫిక్ విడ్త్. నెక్స్ట్ ఇక్కడ అరేలో పైన ఎలిమెంట్ ఒక పర్సన్ తెలిస్తే కాబట్టి కింద వాళ్ళు ఎదుర్కొంటా పోవచ్చు. సో ఈచ్ ఎలిమెంట్ కెన్ బి యాక్సెస్డ్ యూజింగ్ సింగిల్ ఇండెక్స్. ఫస్ట్ వన్ పట్టుకున్నాం అనుకో పక్కన పట్టుకోవచ్చు. ఇక్కడ అలా ప్రతి బిట్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బిట్ వాడు 4 బిట్స్ తీసుకున్నాడు అనుకో, మధ్యలో ఒక బిట్ కావాలన్నప్పుడు నువ్వు ఎత్తుకోవచ్చు. వాటి కావాలి తీసుకుంది ఎలా తీసుకోవచ్చు అని ప్రోగ్రామింగ్ ఒకటి వస్తుంది. ఓకే, అంటే we can take each bit can be accessed using a single index space కాన్సెప్ట్ ద్వారా తీసుకోవచ్చు. నెక్స్ట్ దీని ఎగ్జాంపుల్ మళ్ళా ముందు రాయడం కన్ఫ్యూజ్ రాయడం. సో అరే అంటే ఇట్లా రెండు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఈ పార్ట్ కమ్స్ అన్న అరే, అలాగే ఇక్కడ రాసినప్పుడు ఈ పార్ట్ కమ్స్ అన్న వెక్టర్. ముందు రాసిన కాన్సెప్ట్ వెక్టర్, తర్వాత రాసిన కాన్సెప్ట్ ఆల్జీబ్రా. ఇక్కడ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సింగిల్ డైమెన్షన్. అంటే మనం నేను చూపించినట్టుగా పైన ఒకటి కింద ఒకటి ఇట్లా ఉండదు, అంత వరుసగా ఉంటుంది మెమరీలో. సో అందుకని సింగిల్ డైమెన్షన్ అంటాం. ఓకే, వేరే ఇక్కడ సింగిల్ డైమెన్షన్ బట్ వన్ డైమెన్షన్ లో ఉంటుంది. అంటే విత్ లావ్ ఎంత ఉండాలో సో దీని లోపల ఉంటుంది, ఇది లావ్ ఎంత ఇది లోపల. సో వన్ డైమెన్షన్ లో ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ బోధసే వెరీ లాగ్ అనేది మల్టీ డైమెన్షన్ అరేస్ సపోర్ట్ చేయదు. ఇది మీకు తెలియాల్సిన విషయం. అంటే 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ ఉంటాయి కదా మెసీగో లేదా, అలాంటి వెరీ లాగ్ లో సపోర్ట్ చేయదు. సో what is the drawback of Verilog అంటే it doesn't support multi dimension arrays. సో మనం దో ఇట్లా మనము అరే నేమ్స్ డిఫరెంట్ రాసా కూడా అవి సింగిల్ డైమెన్షన్ లోపల ఉంటాయి, అదే మల్టీ డైమెన్షన్ కాదు. ఓకే, దట్ ఇస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ Verilog. రైట్, ఇప్పుడు we write a program రాస్తున్నప్పుడు ఒకసారి there is some constant value you have to remember throughout the program. Constants are రాస్తాం. ఓకే, ఇక్కడ కూడా కాన్స్టెంట్స్ ఏదైనా రాయాలంటే we have used the word called parameter. Parameter is a variable that can declare a constant variable. అబద్ధ పారామీటర్ మెన్షన్ చేసి ముందు ఒక మీరు అంటే అది ఫిక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పై వాల్యూ రాయాలంట. పై ఇది ఒక వేరియబుల్. పై అంటే మీకు ఎంత యూజువల్గా 3.1456 అని వేరియబుల్ వాల్యూ. ఇది ప్రతి చోట పై కనపడడం వల్ల ఈ వాల్యూ రిప్లేస్ అవ్వాలి. సో అప్పుడు ప్రతి చోట రాయాల్సిన అవసరం లేదు.
ప్రతి చోట పైకి రాయాలి, ఒక్కసారి రాసి వదిలేస్తే సరిపోతుంది. సో దానికి మనం రూపాయల దాన్ని ముందు పక్క ఇక్కడ రాయాలి, పారామీటర్. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇట్లా ఫిక్స్ చేస్తే ఫిక్స్ అని మీరు ఒప్పుకుంటారు సార్, బట్ నేను దాని ఇన్స్టెన్స్ కాపీ చేసుకుంటూ ఉంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకేమో యూజువల్గా మన ప్రోగ్రామింగ్ ఏదో ఉంటాయి, మాడ్యూల్ డెఫినేషన్ ఉంటుంది, మాడ్యూల్ డెఫినేషన్ ఉంటుంది, ఇన్ మాడ్యూల్ వచ్చి మళ్ళీ కింద ఏముంటుంది మాడ్యూల్ ఇన్స్టెన్స్ కూడా ఉంటుంది. ఇది తెలుసు కదా, ఇన్స్టెన్స్ డెఫినేషన్, డెఫినేషన్ టు బ్లూప్రింట్, ఇన్స్టెన్స్ అంటే. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ లో వచ్చినప్పుడు ఇట్లాంటి కాపీస్ ఒక 10 రాస్తాను, ఒక 4 రాస్తాను. 4వ దాంట్లో నేను మార్చుకోవాలనుకుంటే అప్పుడు ఎట్లా సార్? 4వ దాంట్లో నేను మార్చుకోవాలంటే ఎట్లా సార్? ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిరాక్స్ కాపీ తీస్తున్నాను. ఇక్కడ క్లాస్ ఈసీలో క్లాస్ అయితే 75 అనుకుని ఒక తయారు చేసి పెట్టాను, ఒక జిరాక్స్ కాపీ ఒరిజినల్ కాపీ తయారు చేసి పెట్టాను. దాంట్లో 75 నేను రాసేసాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈసీకి రాసింది అది ఈసీ డబుల్ యూజ్ అవుతుందా? ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ ఎంత 30 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి యూజ్. సో అంటే నేను ఏదైతే కాన్స్టెంట్ మీకు స్ట్రెంత్ 75 అని ఫిక్స్ చేశాను, అది ఫస్ట్ ఇయర్ కూడా పడినారు, ఎందుకంటే 66 వాళ్ళు 65 వాళ్ళు. సో అది కానీ అది ఫిక్స్ అయ్యి, బట్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ అకాడమిక్ క్లాస్. అంటే మీ క్లాస్ లో కూడా అది ఫిక్స్ లేదు, టోటల్ రైస్ వాళ్ళు టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ అంటే మీకు ఇచ్చే జిరాక్స్ అన్నిటి సరే ఉన్నా పర్లేదు, బట్ ఆ జిరాక్స్ నేను వేరే బ్రాంచ్ లో ఇచ్చామన్నమాట, ఆ నెంబర్ మార్చాలి. సో అందుకని 2 టైప్స్ ఉంటాయి పారామీటర్స్, 2 టైప్స్. ఓకేనా? దట్ ఈస్ ఫిక్స్ చేసేయాలనుకున్నప్పుడు, చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఫిక్స్ చేస్తున్నప్పుడు, చేంజ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? చేంజ్ చేయాలి ఫిక్స్గా అలాంటి కోడ్ ప్రోగ్రామ్ ఉంటే ఏం చేయాలి? లేదు మధ్యలో చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అలా ఇది ఓకేనా? సో ఇది చేంజ్ చేయాలనుకుంటే పారామీటర్ రాయాలనేది డెఫ్ పారామీటర్, డెఫినిషన్ పారామీటర్ చేంజ్ చేయాలనుకుంటే. బట్ చేంజ్ అనేది పాసిబుల్ ఓన్లీ విత్ ఇన్స్టెన్స్ లోనే చేంజ్ చేసుకోగలము, ఎందుకంటే మనం ఒరిజినల్ కాపీలో కాకుండా ఇన్స్టెన్స్ లోనే మార్చుకోవాలి. ఒరిజినల్ కాపీ హ్యాస్ టు రిమైన్ సేమ్, అలా చేసుకోవాలి. సో దిస్ ఈస్ డన్ యూజువల్లీ అట్ ఇక్కడ బ్లూప్రింట్ లో జరుగుతుంది. దిస్ ఈస్ హ్యాపెన్స్ అట్ బ్లూప్రింట్ అంటే డెఫినిషన్ లో జరుగుతుంది. This is it. Instances, only instances. ఆ ఇన్స్టెన్స్ నేమ్ ఏదైతే పెట్టావో ఇప్పుడు ఇక్కడ పై అని ఉంది కదా, ఒక ఇన్స్టెన్స్ నేమ్ ఏ అని పెట్టినప్పుడు a.py is equal to 4.1 గా రాసుకోవచ్చు. లోపల ప్రోగ్రామ్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యాక దాన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే దాని ముందర ఏమంటారంటే ఇక్కడ సో def param a.py is equal to 4.1 గా రాసుకోవచ్చు. It's like definition లో ఉన్న parameter now change it to here. అది ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది నెవర్ చేంజ్ అవ్వకూడదు అని ఫిక్స్ అయిపోతుంది, దాన్ని ఫిక్స్ అంటారు. దీన్ని వి కాల్ ది లోకల్ పారామీటర్. లోకల్ పారామీటర్ యూజువల్ గా బ్లూ ప్రింట్ లో రాస్తాం, అంటే నెవర్ చేంజెస్ కాబట్టి బ్లూ ప్రింట్ రాసేసామనుకో ఇంకా అది ఎవరు మార్చట్లేదు కదా. సో లోకల్ పారామీటర్ రాసేసి దాని వాల్యూ చేసుకోండి. లోకల్ పారామీటర్ a is equal to 10 అని రాయండి. మీకు సి ప్రోగ్రామ్ లో కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ మనం ఎక్కడ రిప్లేస్ బై పారామీటర్ అనేది తీసుకోవాలి. దాంట్లో చేంజ్ అవ్వచ్చు ఇన్స్టెన్స్ అంటే లోకల్ డెఫ్ పారామీటర్ రాసుకోవాలి, చేంజ్ అవ్వకూడదు అంటే లోకల్ పారామీటర్ రాసుకోవాలి. వాట్ పాయింట్ అండ్ అవుట్ ఇక్కడ డైరెక్ట్ ఇలా a is equal to 10 అంటే ఇక త్రూఅవుట్ ప్రోగ్రామ్. ఒకవేళ లేదు ఇక్కడ ఏ కావాలి ఈసీ దగ్గర ఉన్న 78 ఇలా కూడా రాసుకోవాలి. సో ఎనీ ఆల్ఫాబెటికల్ నేమ్ పేరుకి ఎప్పుడైతే ప్రోగ్రామ్ నెంబర్ తో రిప్లేస్ చేయాలంటే ఇలా మనం లోకల్ పారామీటర్ రాసుకోవాలి. దేర్ ఆర్ 2 టైప్స్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, మన కమింగ్ అగైన్ పారామీటర్ అంటే వేరియబుల్ దట్ స్టోర్స్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. ఇఫ్ యు వాంట్ టు స్టార్ట్ చేంజ్ ద కాన్స్టెంట్ వాల్యూ యు హావ్ టు గో ఫర్ డెఫ్ param. If you don't need to change you have to go for local param. Def param is usually used in instances where you need to change the instance. This is usually used in blueprint. Is it clear? And the so program platform here table formula రాసుకోవాలి. ఓకేనా? సో
చేంజ్ పారామీటర్స్. ఇలా అంటే ఫిక్స్డ్ చేయాలంటే గో ఫర్ ఆల్వేస్ లోకల్ పరామీటర్. phi is equal to 3.14 అనేది ఇది మాకు cannot be changed. చేంజ్ డెఫ్ పారామీటర్ కూడా యూజ్ చేయలేదు, చేంజ్ చేయలేదు. cannot be changed డెఫ్ పారామీటర్. ఇక చేంజ్ చేయాలంటే రాయాల్సినము మనము పారామీటర్ రాయాలి. ఫస్ట్ we have write parameter. నెక్స్ట్ is ఇది డెఫినిషన్ లో రాసి ఇన్స్టెన్స్ లో బట్టి మనం డెఫ్ param అని రాస్తే దిస్ ఇస్ ఇన్ ఇన్స్టెన్స్ ఇలా చేసుకోవచ్చు. ఇట్ కెన్ బి చేంజ్. సార్ టూ థింగ్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకోవచ్చు. ఓకేనా? Now finally last one. There are some things, some internal building blocks by the system that they are called as system tasks. అంటే that programs అనేవి ఆల్రెడీ సిస్టమ్ రాసి పెట్టేశారు, వాటిని మనం కాల్ చేయడం వల్ల దాన్ని మనం చేయొచ్చు. ఓకే, there are two things, system tasks. System tasks are the tasks done by the system when initiated. అని పిలిచినప్పుడు అది ఆ వర్క్ చేసేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా? దాని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఇట్ ఈస్ యూజువల్లీ గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఇట్ ఈస్ యూజువల్లీ యూజ్ డాలర్ సింబల్ వాడాలి. అంటే ఏదైనా అది వాడే సిస్టమ్ టాస్క్ వాడడం ఎస్ని వాడుతున్నప్పుడు సిస్టమ్ టాస్క్ ఎస్ని పెట్టి డాలర్ సింబల్ వాడతాం అలా గుర్తుపెట్టుకోండి. ఆల్ సిస్టమ్ టాస్క్ ఆర్ డినోటెడ్ బై డాలర్ సింబల్. And it has pre-definition already ఉంది. దానికి కాపీ చేసి స్టాప్. లైక్ ఇప్పుడు ప్రోగ్రామ్ మీరు స్టాప్ చేయాలనుకోండి డాలర్ స్టాప్ అని చెప్పండి. స్టాప్ అంటే మీరు రన్ చేసే ప్రోగ్రామ్ ఖాళీ వచ్చి ఆగిపోతుంది. సరే అట్లా మధ్యలో ఎందుకు ఆపాలి సార్? మనం ఎందుకు ఆపాలి? ప్రోగ్రామ్ ఎందుకు ఆపుతాం? అనే కదా ప్రోగ్రామ్ రాసిన రన్ రన్ చేస్తాం కదా, మనం ఎందుకు ఆపుతాం? కాదు. ఇప్పుడు పెద్ద ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఆ ఎర్రర్ని గుర్తుపట్టాలండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరి దగ్గర ఎక్కడ ఒక పెన్ను పోయింది అనుకోండి, సో యూజువల్గా అందరం చెక్ చేసుకుంటూ పోవాలి. దానికి బదులు గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఒక 8 మంది ఒక గ్రూప్ ఫస్ట్ టెస్ట్ చేస్తారు, మనం పంపించి కాసేపు రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ కాసేపు చేసుకుని మళ్ళీ రెస్ట్. అలా ఒక ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ. అంటే ఒకేసారి కంటిన్యూస్గా సిస్టమ్ ఎర్రర్ చేసుకుంటుంటే ఇప్పుడు 10 లైన్లు ఉంది అనుకోండి, ఫస్ట్ 3 లైన్లు రన్ చేస్తాం, చెక్ చేసుకుంటాం ఎర్రర్ వచ్చిందా లేదా, ఎర్రర్ రాదు. ఓకే, అదే అంటే అక్కడ తప్పలేదు, మళ్ళీ 3 లైన్లు చేసుకుంటాం. అప్పుడు ప్రతి చోట స్టాప్ 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 అని పెట్టండి, అక్కడ దాకా రన్ అయ్యి స్టాప్ అవుతుంది. అంటే అప్పుడు ఎర్రర్ ఏదో వచ్చి చూపిస్తుంది. సో ఇట్ ఈస్ యూజువల్లీ ఫర్ డీబగింగ్ పర్పస్. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అంటే కనుక్కోవడం కోసం డీబగింగ్ పర్పస్కి స్టాప్ అంటే వాడతాం. స్టాప్ అంటే స్టాప్ అవ్వాలి మనం ప్రోగ్రామ్ రాసామా? రాయలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ బిల్ట్లో ఉంటుంది. దానిలో స్టాప్ అంటాం. దీనికి ఆపోజిట్గా ఎప్పుడైనా ఒక ఇన్స్టెన్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేసి టెస్ట్ కేసు రాస్తాం, ఒకసారి రన్ అవుతూనే ఉంటుంది, అప్పుడు మనం ఫోర్స్ఫుల్గా స్టాప్ చేయాల్సి వస్తుంది. ఏం రాస్తున్నావు చెప్పేది? ఓకే, సో దేర్ ఇస్ అనదర్ థింగ్ కాల్డ్ యాజ్ ఫినిష్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్. ఫినిష్ అంటే ప్రోగ్రామ్ కంప్లీటెడ్. అంటే యూజువల్గా ఇన్స్టెన్స్ లో మనం టెస్ట్ కేసు రాస్తూ పోతాం కదా, a is equal to 0, b is equal to 0 ఒక ట్రై రాస్తాం. ఇట్లా ఒక 4 రాసి మళ్ళీ ఏం చేయాలి చెప్పకుండా బొమ్మను నాకు సిస్టమ్ ఎదుర్కొంటూ ఉంటుంది. అందుకని లాస్ట్ స్టెప్ మనం ఎప్పుడు కూడా ఏం రాయాలి? ఫినిష్. ఐటీ ప్రభావం బయటకు వచ్చేది అని చెప్పాలి. ఫినిష్ లైక్ ఎగ్జిట్, స్టాప్ ఇస్ లైక్ డీబగింగ్ టూల్. అంటే స్టాప్ అంటే స్టాప్ అంటే ఎగ్జిట్ అవ్వడం, ఆగిందంటే. ఫినిష్ అంటే ఎగ్జిట్, బయటకు వచ్చేసి ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసి. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ స్టాప్ అండ్ ఫినిష్. దిస్ ఇస్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ డీబగింగ్ పర్పస్. దిస్ ఇస్ యూజువల్లీ ఫర్ కంప్లీటింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చెప్పడం కోసం రాయాలి. ఇది యూజువల్గా మనం ఎక్కడ డెఫినేషన్ లో వాడతాం. ఎక్కడ వాడతాం? ఏంటి ఈ మోస్ట్లీ సిస్టమ్ టాస్క్ అంటే మనం ఎక్కడ యూజువల్ మనం ఇన్స్టెన్స్ లో వాడతాం, టెస్ట్ కేసెస్ లో వాడతాం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వచ్చి ఇంకా మనకి ఇచ్చిన గోల్డెన్ వర్డ్ వచ్చి డిస్ప్లే. డిస్ప్లే అంటే లోపల ఏం జరుగుతుందో మనం కన్సోల్ మీద అంటే బయట అంటే ప్రోగ్రామ్ రన్ చేసాము, ఒక తప్పు వచ్చింది. ఏం తప్పు వచ్చిందో మనకి ఎక్కడ తెలుస్తుంది? వెంటనే రాదా? సో మనం అప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లాగా పెట్టుకొని ఉండాలి ప్రతి వాల్యూ.
సి ప్రోగ్రామ్ ప్రింట్ అని రాస్తాము, అవుట్పుట్ లో మనకు కనబడుతుంది, అవుట్పుట్ ప్రింట్ అని లేకపోతే అవుట్పుట్ కనబడదు. అట్లా ఇక్కడ మనకి ఇక్కడ రన్ అయ్యే ప్రోగ్రామ్ లో ఏదైనా జరిగితే జరిగిందా లేదా అంటే ఇక 1 లైన్ రాసుకుంటా పోయావయ్యా, ఎక్కడ వచ్చిందో తెలియదు. అప్పుడు ఈ డిస్ప్లే పెట్టినట్టు అంటే 10వ లైన్లో ఉన్నా, 20వ లైన్లో ఉన్నా, 3వ లైన్లో ఉన్నా, అది కన్సోల్లో ప్రింట్ అయిందంటే ఏంటి, అది రన్ అయిపోయింటే కదా. అదే సో ఇప్పుడు లైక్ సో డిస్ప్లే ఈజ్ ద సిస్టమ్ టాస్క్ డన్ టు ప్రింట్, అంటే నువ్వు ఏం ప్రింట్ చేయాలనుకున్నావు అది ప్రింట్ చేసి చూపిస్తావు, అవుట్పుట్ లో చూపిస్తుంది. కన్సోల్ అంటే వేర్ వి ఆర్ సీయింగ్ అవుట్పుట్, కన్సోల్ అంటే అవుట్పుట్ చెక్ చేసే ప్లేస్ కన్సోల్ అంటే. ఇఫ్ సంథింగ్ ఇస్ రన్నింగ్ అన్ని పర్టికులర్ రన్ అయిందా లేదా, ఇప్పుడు మీరు సీలో రాసాక ప్రింట్ ఎంటైర్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి అంటే మీరు అది రాయకపోతే ఏమవుతుంది, మీ క్లారిటీ ఉండదు, ఎప్పుడు ఎంటర్ చేయాలో తెలియదు. అది జస్ట్ ప్రింట్అప్ అనేది జస్ట్ మీ కళ్ళ కోసమే, మీకు ఈజీ యూజర్కి ఈజీగా ఉన్న కోసం చేసేది. అట్లా ఇప్పుడు వెరీలాగ్ లో మీరు ప్రతి ప్రోగ్రామ్ దగ్గర మీరు డిస్ప్లే పెట్టుకోకపోతే అదేం జరుగుతుంది మీకు బయట తెలియదు. మీరు టెస్ట్ కేస్ అని రాసారు, A=1 B=1 రాశారు, అవన్నీ కరెక్ట్గా వచ్చేది మీరు చెక్ చేసుకోవద్దా, చేసుకోవాలంటే మళ్ళీ ఏం వాడుకోవాలి, మీరు డిస్ప్లే అని వాడుకోవాలి. ఈ C=A అండ్ B ఇచ్చారు, A=1 B=1 ఇచ్చారు. C లో అవుట్పుట్ ఏమొచ్చిందో నువ్వు అవుట్పుట్ లో చూడాలి కదా, అప్పుడే కదా బాగా పనిచేస్తుంది చెక్ చేయాలి కదా. చూడాలి అంటే ఏం వాడాలి, డిస్ప్లే. యు హావ్ యూజ్డ్ సింబల్ డిస్ప్లే. ఓకేనా సరే, ఇప్పుడు A=0 B=0, A=1 B=1, A=0 B=1, A=1 B=0. ఇట్లా 4 కేసెస్ రాయాలి సార్. ఇప్పుడు 3 ఉన్నాయనుకో ఎన్ని రాయాలి, 8 రాయాలి. 4 ఉన్నాయని రాయాలి, 16. మేము అన్ని రాసుకుని డిస్ప్లే రాసుకుని పెద్ద సైజ్ అయిపోతుంది సార్. సో ఏం చేయాలి ఇది ఒక క్లాస్. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దే క్రియేటెడ్ ఎ వర్డ్ కాల్ యాస్ మానిటర్. Monitor is a system task that displays whatever happens to AB. AB లో ఏం చేంజెస్ జరిగినా కూడా చూపిస్తూనే ఉంటుంది. అంటే ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఒక్కసారి మానిటర్ ఓకేనా #b బైనరీ A వాల్యూ B వాల్యూ రాసేసాము. A వాల్యూ రాసేసాము. A లో B లో ఏం చేంజెస్ జరిగినా చూపిస్తూనే ఉంటుంది. ఇంకోసారి డిస్ప్లే రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 4 మీ అవుట్పుట్ 4 చూడాలంటే మీరు ఇక్కడ ఎంత రాస్తున్నారు, డిస్ప్లే 4 సార్లు రాస్తున్నారు. ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు డిస్ప్లే చేయాలి, 7 సార్లు. అట్లా ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్నిసార్లు చూడాల్సి వస్తుంది. ఇన్నిసార్లు వాడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రాసి 1 రాసి ఆ పైన 3 పెట్టేసాం అనుకో, ఈ 3 వేరియబుల్లో ఏం చేంజెస్ జరిగినా నాకు అవుట్పుట్ చూపించు. అండ్ అట్లా మనం లెంత్ ఆఫ్ కీబోర్డ్ తగ్గించుకోవడం కోసం ఇలా వాడు. సో దిస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్ప్లే మానిటర్. బోత్ ఆర్ యూజ్డ్ ఫర్ ప్రింటింగ్. మీరు ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ బయట. సో ఇలా మీరు యాక్చువల్గా ఇలా చేసుకుని హ్యాపీ ఇలా సింగిల్ గా డిస్ప్లే అని పెట్టి హాయ్ అని రాసుకోవచ్చు. అంటే ఏ వేరియబుల్ లేనప్పుడు ఈ లోపల ఉన్న హాయ్ నుంచి ప్రింట్ పెట్టేది లేదు. లోపల డేటా చూడాలనుకున్నప్పుడు $display ఇప్పుడు %d ఫర్ బైనరీ, %c ఫర్ క్యారెక్టర్, %d ఫర్ ఇంటీజర్, %r ఫర్ రియల్. ఇవన్నీ మీకు ఉంటాయి ఆల్రెడీ. మీకు ఆల్రెడీ ఈ డ్యూరేషన్ నుంచి బైనరీ ఇది పెట్టి ఓకేనా %b a b ఇట్లా పెట్టారు. అంటే a లో ఉన్న బైనరీ b లో ఉన్న బైనరీ చూపించమని అంటారు. ప్రింట్ఎఫ్ అలా వాడుకోవచ్చు మీరు. ఎంటర్ ద నెంబర్స్ అని డబుల్ కోట్లో వాడచ్చు. వేరియబుల్ లో ఉంటే వేరియబుల్ ఇచ్చి ఆ వేరియబుల్ ఏంటి డేటా టైప్ కూడా రాయాలి. కావాలంటే ఇక్కడ కూడా రాసుకోవచ్చు. హాయ్ A కూడా రాసుకోవచ్చు. ఈ ఫార్మాట్ ఎక్కడ పెట్టారో ఆ ఫార్మాట్ దగ్గర ఈ డేటా వచ్చి కూర్చుంటారు. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. అలా ఈ ఎన్ని ఫార్మాట్ అంటే అన్ని వేరియబుల్స్ ఇక్కడ ఉండాలి. ఒక ఫార్మాట్ ఉంటే ఒక వేరియబుల్ ఉండాలి. 2 ఫార్మాట్స్ ఉంటే 2 వేరియబుల్స్ ఉండాలి. అలా లేదు. ఓకే, ఇవన్నీ సిస్టమ్ టాస్క్ అంటే అవన్నీ దాని ప్రోగ్రామ్స్ అన్ని ఆల్రెడీ లోపల ఉంటాయి. వాటిని మీరు మన స్పెసిఫిక్ గా రాయాల్సిన అవసరం లేదు. డిస్ప్లే చేయాలి ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అలా వాడుకోవాలి. బట్ దాన్ని మీ సిస్టమ్ టాస్క్ అంటే దాన్ని గుర్తుగా ఏమున్నాయి ఇక్కడ. సో స్టాప్ స్పేస్ డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ రాయండి. డిస్ప్లే కి మానిటర్ డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ రాసి 3 పాయింట్లు వస్తాయి. 3 పాయింట్లు రాసి కంప్లీట్. ఓకే, టెస్ట్